By the founder, Mr. Lohit. Okay, sir. Come. Congratulations to Sitla International Preschool on the grand inauguration. For example, they can play with this. Hi, sir. LKG. Okay. So all the rooms are air conditioned. And Of course, in the Highland weather. whether is it driving this one? Cycling. Okay. చిన్న ప్లే ఇక్కడ కూడా చిన్న play area ఉంది. And then we have outside class. ఓపెన్ చేస్తాను. అందుకే జరగాలి బొమ్మలు రావాలి. దేవి సరస్వతి పర్వాదమే నామ విత్రయవతో సకలమహాశక్తి వేదిక మీద ఉన్న చిన్నవాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సిస్లా లోహిత్ అనే వ్యక్తి ఒక మంచి సదుద్దేశంతో సిస్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు. దానికి మీరు రావాలని రిక్వెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా ఆయన నన్ను కాంటాక్ట్ చేయడానికి కొంచెం ఆలోచించిన మిస్టర్ ఆలీ, మై యంగెస్ట్ బ్రదర్, నన్ను దగ్గరుండి మీరు బయలుదేరి రావాలన్న స్కూల్ కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, మీరు ఇంతకుముందు లెక్చరర్గా పనిచేశారు కాబట్టి మీరు వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది అన్నారు. అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి స్కూల్స్ మనం నెలకొల్పడమే కాకుండా వాటిని సరైనటువంటి క్రమమైన పద్ధతిలో మనం చేసినప్పుడు ఆ స్కూల్స్కి, ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి, వాళ్ళకి పాఠాలు చెప్పిన వాళ్ళకి, గురువులకి అందరికీ మంచి పేరు వస్తుంది. విద్య ఎక్కడుంటే జ్యోతి ఎక్కడ ఉంటుంది, వెలుగు అక్కడ ఉంటుంది. విద్య రాణించినప్పుడే జ్యోతి, వెలుగు ప్రకాశిస్తుంది. అందుకనే గౌతమ బుద్ధుడు తమసోమ జ్యోతిర్గమయ అన్నాడు. తమస్సు నుంచి జ్యోతిర్గమయ అంటే తమస్సు నుంచి, చీకటి నుంచి వెలుతుల్లోకి రావాలంటే ఒకే ఒక సాధనం ఏంటంటే అది విద్య, దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ని మనం సక్రమంగా సరైన పద్ధతిలో మనం నేర్చుకోగలిగితే, ఎందుకంటే చేతికి ఉన్నటువంటి 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు, అందరు విద్యార్థులు ఒక రకంగా ఉండరు. ఉన్నటువంటి పిల్లలందరినీ సరైనటువంటి సక్రమైన మార్గంలో, మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన సాధన మాత్రమే ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయుల క్రమశిక్షణతోటి అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా నేను మణికొండలో ఉంటాను, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మణికొండలో ఉన్నటువంటి వాళ్ళే అనుకుంటున్నాను నేను. మన మణికొండకి, మన ప్లేస్కి మంచి పేరు తీసుకొస్తారని పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ లోహిత్. I wish you all the best.
Once again, God bless you. I think Sisla International Preschool will hit the headlines within short time. Thank you very much. Thanks a lot. అలాగే మీరందరికీ లోహిత్ గారు ఇవాళ ఈ అద్భుతమైన ఈ స్కూల్ ఓపెనింగ్ కాబట్టి ఆయన అనుకున్నట్టు 50 బ్రాంచ్లు కాకుండా 9 టోటల్ 54 బ్రాంచెస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. లోహిత్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు అనుకున్నట్టు ఇంకా 50 కాకుండా ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ అదే పనిగా మా ఆనంద లహరి అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది ఆహాలో. అక్టోబర్ 17th రిలీజ్ అయింది. మీరందరూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా దివాళీ రాత్రికి కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. సో ప్లీజ్ తప్పకుండా చూడండి ఆనంద లహరి స్ట్రీమింగ్ ఆన్ ఆహా. అండ్ లోహిత్ గారు కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు ప్రతి నెలకు ఒకటి ఓపెన్ చేయాలి, దానికి మమ్మల్ని గెస్ట్లుగా పిలవాలి. ఏమండి అంతేనా? దిన అభివృద్ధి చెందాలి, మేము కూడా మీతో పాటు ముందుకు వెళ్ళాలి. అలీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ మేకింగ్ అస్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. పిల్లల పేరెంట్స్కి, మీడియాకి, ప్రెస్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అభినందనలు. ఈరోజు ఫస్ట్ చెప్పాల్సింది మై బెస్ట్ విషెస్ టు మిస్టర్ లోహిత్, సిస్లా స్కూల్, ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అండ్ ప్లే గ్రూప్, నర్సరీ, డే కేర్ PP1 అండ్ PP2. సో ఆల్ ది బెస్ట్ లోహిత్ గారు. ఇలాంటి ఏరియాలో, మణికొండ లాంటి ఏరియాలో బాగా మంచి పాపులేషన్ పేరుకున్న ఏరియాలో, సో న్యాచురల్గా డెఫినెట్గా చిన్నపిల్లలు బాగా నెసెసిటీ ఉంటుంది ఈ ఏరియాలో స్కూల్. సో అది కనుక్కొని మీరు ఇక్కడ స్కూల్ పెట్టడం చాలా ఇక్కడున్న మణికొండలో ఉన్న వాళ్ళ వాసులకు అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ. డెఫినెట్గా ఈ ఏరియాలో స్కూల్ ఉండటం అనేది గ్రేట్ థాట్ బై యూ. అండ్ అది మీరు ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం. అందరి తరఫున కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ రఘుబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు ఆలీ గారు ఫోన్ చేసి రావాలి తప్పకుండా గెస్ట్గా అని పిలిచారు. అలాగే మా సహచర నటులు, అలాగే సార్ కాళిదాస్ సార్, పోలీస్ సార్, మిగతా ఇచ్చేసిన ఇక్కడ అతిథులందరికీ, మా హీరో శివాజీ గారు, ప్రవీణ్ గారు, ఎస్తేర్ గారు, బేబీ అక్క గారు అండ్ దివి, ఎవ్రీబడి అందరికీ మై బెస్ట్ విషెస్. అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్. అండ్ మీ అందరికి ఇప్పుడే చెప్పింది మన బేబీ అక్క, మీ అందరికి తెలిసిన బేబీ అక్క, మన ఆలీ గారికి శ్రీలంకన్ గవర్నమెంట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక గవర్నమెంట్, దే హానర్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ గుడ్ అవార్డ్. చక్కటి అవార్డు ఇచ్చారు. అందరూ శ్రీలంకలో తీసుకున్నాడు, ఇక్కడ తీసుకున్నాడు. ఇక్కడ కాదు, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ ప్రైడ్ అవార్డు. ఇంటర్నేషనల్ స్కూల్లో ఫంక్షన్ లో చెప్తున్నా, ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నాడు. అది ఒకసారి మీ చప్పట్లతోటి ఆలీ కూడా, డాక్టర్ ఆలీకి మన శుభాభినందనలు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ సిస్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ లోహిత్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఆలీ అన్న కంగ్రాచులేషన్స్. సిస్లా ప్రీ స్కూల్ లోహిత్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూలు ప్రారంభం అవటం చాలా సంతోషంగా ఉంది. మరియు శుభాకాంక్షలు అండి మీకు. సరదాగా మాట్లాడుతున్నారు కానీ మా వాళ్ళందరూ కూడా లైఫ్లో అన్నిటికన్నా తరగని ఆస్తి చదువు. మనందరం కూడా ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఒక భయంతో కూడిన గౌరవం ఎందుకు ఇస్తామో ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. నో, అది ఎందుకు వచ్చింది? మనం డ్రెస్ వేసుకుంటే అవుద్దా పని? కాదు, కేవలం చదువు వల్లే ఇది సాధ్యమైంది. చదువు చాలా గొప్పదండి. ఒక పేదవాడు ఒక మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఒక మహిళ వాళ్ళ మనవాళ్ళని చదివించడానికి
ఒకడు ఐపీఎస్ అయ్యాడు, కానిస్టేబుల్ ఐపీఎస్ అయ్యాడు. దీనంతటికీ కారణం చదువు. రాలేదనే బాధ, నేను చదువుకోలేదనే బాధ చాలా సందర్భాల్లో ప్రతి మనిషికి వస్తుంది. అలాంటి బాధ భవిష్యత్తులో మన పిల్లలకి ఉండకూడదనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఎన్నో కష్టాలు పడి ఫీజులు ఎక్కువైనా చదివించాలనే తపన మాత్రం వదులుకోకుండా ముందుకెళ్తున్నామంటే దానికి కారణం చదువులో ఉన్న గొప్పతనం తప్ప డబ్బు వస్తుందనే ఆశ సెకండరీ. వాళ్ళకు భవిష్యత్తు వస్తుంది అనే నమ్మకంతో తల్లిదండ్రులందరూ కూడా ఫీజుల గురించి ఆలోచించకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి పంపిస్తూ ఉంటాం. పిల్లలకి అంటే మనం చైనాని తీసుకుంటే చైనా ఇంగ్లీష్ నేర్చుకుందని కాదు, చైనా సొంత భాషలోనే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది అంటే కారణం అది కేవలం వాళ్ళ సొంత భాషలో చదువుకోవటానే. అన్నిటికీ కామన్ ఏంటంటే చదువు, విజ్ఞానం, భవిష్యత్తు. అన్నిటికీ ఈ దేశ భవిష్యత్తు మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది మేధావులు చదువుకొని ఈ దేశానికి భవిష్యత్ తరాలకు ఏం కావాలని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చారంటే దానికి ఒకే ఒక కారణం చదువు. చదువు అంటే నాకు చాలా ఇష్టం అండి. అది ఎప్పుడు తెలిసింది? డిగ్రీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏం కోల్పోయాం మేము అనేది. బట్ భగవంతుడి దయ వల్ల ప్రతి మనిషికి ఏదో ఒక అవకాశం ఇస్తాడు. అలా అవకాశం ఇవ్వటమే ఆర్టిస్ట్ అవటం జరిగింది. దాని తర్వాత నేనేదైతే కోల్పోయానో నా పిల్లలు దాన్ని కోల్పోకూడదని నా పిల్లలిద్దరిని కూడా ఒకటే చెప్పాను. నేనేం సంపాదించను నాకు తెలియదు, కానీ మీరు ఎంత చదువుకుంటే అంత మాత్రం చదివిస్తాను అని చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులందరూ కూడా ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే చదివించండి పిల్లలు. ఇంగ్లీష్ అని అంటపడి చంపకండి. తెలుగులో కూడా చదువుకొని చాలామంది చాలా దూరం వచ్చారు. వీళ్ళందరూ కూడా అబ్దుల్ కలాం గారు కానీ ఆయన లోకల్ మీడియంలో చదువుకున్న ఆయన చాలామంది మేధావులందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇంగ్లీష్ అవసరం, ప్రపంచంతో పోటీ పడాలన్నప్పుడు ఇంగ్లీష్ అవసరం. చైనా అది ఎప్పుడు ఆలోచించలేదు. ఇవాళ కూడా మనం చైనా వెళ్తే ఎవరో కూడా ఇంగ్లీష్లో మాట్లాడరు. ట్రాన్స్లేషన్ పెట్టుకోవాలి, యాప్ పెట్టుకోవాలి అంటే ఆడేదో చెప్తాడు, మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అంటే విజ్ఞానం ఎక్కడుందయ్యా అంటే చదువులో ఉంది, భాషలో లేదు. మన భాషలో మన విజ్ఞానం మనకుంది. సో నేను స్కూల్ పెట్టారు కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం, కానీ తెలుగును మాత్రం మర్చిపోకూడదు. తెలుగు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ 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 ప్లీజ్, దేశ భాషలందు తెలుగు లెస్స. అన్ని భాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనేవాళ్ళు. తూర్పు భాగంలో ఇటలీ భాష ఎంత వెస్ట్లో ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత టఫ్గా ఉంటుందో అటువంటి భాష మన భాష. పిల్లలకి దయచేసి తల్లులందరూ కూడా అమ్మ మమ్మీ అనిపించడం కన్నా కూడా అమ్మ, మీరు మమ్మీ అనిపించాలన్నా రాదు వాడికి, మా అనే మొదలు పెడతారు ఎవరైనా సరే పిల్లలు. దయచేసి తెలుగు కూడా బాగా నేర్పించండి. రేపు పొద్దున ఏంటో తెలుసా, ఇంగ్లీష్లో ఎస్సే రాస్తే ఇన్ని మార్కులని వచ్చేది నాన్ డీటెయిల్లో. రేపు భవిష్యత్తులో తెలుగుకి రాస్తే 100కి 100 మార్కులు ఇస్తాం. ఏది 50 మార్కులు చదవండి మీకు 100 ఇస్తామనే స్థితి వస్తుంది. ఆ స్థితి రాకుండా తెలుగుని కూడా నేర్పండి సైమల్టేనియస్గా. లోహిత్ గారు మీరే పిల్లల్ని కొట్టకండి, తెలుగులో మాట్లాడొద్దని దయచేసి. ఇది కంప్లైంట్ చాలా స్కూళ్ళలో. తెలుగులో మాట్లాడితే బయటికి పంపిస్తారు అమ్మ నాన్న పిలిచి. ఒరే మీకు ఫీజులు కట్టమే కూర, యాడ్ నేర్పేవారు ఇంటికాడ ఇంగ్లీష్ మీద, మాకు రావాలి కదా. సో తెలుగుని మర్చిపోవద్దు, చదువును మర్చిపోవద్దు. ఎన్ని కష్టాలన్నా పడండి, తిండి తినండి, తినకపోండి, కష్టాలు పడండి, కానీ పిల్లల్ని మాత్రం చదివించండి. ఉచిత పథకాల జోలికి పోకుండా దయచేసి చదువును మాత్రం ఎంత కష్టమైనా నేర్పించండి పిల్లలకి. చదువుతో పాటు పిల్లలకి ఫోన్లు మాత్రం దూరంగా పెట్టి పేషెన్సీ నేర్పించండి. పేషెన్సీ, ఎడ్యుకేషన్, పేషెన్సీ, ఈ రెండు కూడా పిల్లలకి మీరు ఇవ్వలేనటువంటి అతిపెద్ద సంపద. అది పేషెన్సీ, ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్. Sisla International Preschool looks very, very promising. Congratulations, Lohit Garu. It looks very nice inside. I congratulate you and your team. Thank you. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వేదిక పైన ఉన్నటువంటి గెస్ట్లు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి స్కూల్ పేరెంట్స్, గెస్ట్స్ అందరికి కూడా నమస్కారాలు. ముందుగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సిస్లా మేనేజ్మెంట్
team and Mr. Lohit Garu on the prestigious inauguration of the international school. అందరూ వక్తలు చాలా బాగా చెప్పారు. ఎడ్యుకేషన్ అనేది మనిషి జీవితాన్ని మార్చేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఎడ్యుకేషన్ అంటే విద్యా సంస్థని నడపడం అనేది ఒక ఆలోచన రావడం అనే విషయమే చాలా గొప్ప విషయం. ఒక జనరల్గా అందరూ బిజినెస్ లైవ్లీహుడ్ కోసం ఏం చేస్తారు, ఏదో ఇండస్ట్రీ నడపడము, సర్వీస్లోనూ డబ్బులు సంపాదించుకోవడానికి ప్లాన్ చేస్తారు. అందుకు భిన్నంగా ఒక విద్యా సంస్థని నడపాలనే థాట్ రావడమే ఒక గొప్ప సర్వీస్ మోటో. అది చాలా మంచి నిర్ణయము. అందుకు నేను సిస్టా ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ వారిని అభినందిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే విద్యా సంస్థను నడపడం అనేది ఏదో ఒక సర్వీస్ చేయడం లాంటిది కాదు. ఇట్స్ ఎ బిల్డింగ్ ఆఫ్ పర్సన్స్, ఒక వ్యక్తి నిర్మాణం. స్కూల్ పిల్లల్లో వాళ్ళ జీవితాంతం వాళ్ళకి కావాల్సినటువంటి విద్యని, విజ్ఞానాన్ని, మెలకువల్ని నేర్పించే ఒక ప్రక్రియ. ఇట్స్ ఎ బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్, పర్సనాలిటీ, యాజ్ వెల్ యాజ్ బిల్డింగ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ, బిల్డింగ్ ఆఫ్ ఏ సొసైటీ. చివరగా ఎడ్యుకేషన్ అనేది బిల్డింగ్ ఆఫ్ నేషన్ అన్నమాట. ఒక మంచి విద్యార్థిని తయారు చేయగలిగే విద్యా సంస్థ ఒక నేషన్ని తయారు చేయగలుగుతుంది. ఆ విధంగా విద్యా సంస్థని ఒక సదుద్దేశంతో నడపాలని, ఒక దేశ నిర్మాణంలో భాగంగా మంచి పౌరులని తీర్చిదిద్దే విధంగా విద్యా సంస్థని నడపాలని సిస్టా మేనేజ్మెంట్ వాళ్ళని కోరుతున్నాను. అదేవిధంగా విద్య అంటే ఏంటి? అజ్ఞానాన్ని పారదోలే వెలుతురే విద్య. విద్యామాప్నోతి వినయం, వినయం తదాతు. విద్యామాప్నోతి వినయం, వినయమాప్నోతి పాత్రతం, పాత్రతమాప్నోతి ధనం, ధనం తదా ధర్మం, తదాచ సుఖం అని ఒక సంస్కృత శ్లోకం ఉంటుంది. అంటే ఏంటంటే విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల వాడికి ఎలిజిబిలిటీ, పాత్రత వస్తుంది, పాత్రత వల్ల ధనం సంపాదించగలుగుతాం, ధనం వల్ల ధర్మాన్ని చేయడానికి మనకి శక్తియుక్తులు వస్తాయి, ఆ ధర్మం చేయడం వల్ల అందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయంటే ఒక మంచి విద్యని సమాజానికి మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అలాంటి సమాజం మనకి ఏర్పడుతుంది. అలాంటిది ఒక్క విద్య వల్లనే సాధ్యమవుతుంది. ఆ విధంగా మంచి విద్యను పిల్లలకు అందించాలని, మంచి సొసైటీ బిల్డింగ్లో పాల్పంచుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా నా పార్ట్కి వచ్చేటప్పటికి నాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు అంటే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఏ యూనిఫామ్ ఆఫీసర్ ఒకటి రెండు విషయాలు మీ ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలకి విద్యతో పాటు విద్య అంటే ఒకటి ఏంటి, చదవడం, రాయడం, సబ్జెక్ట్ నేర్పించడం ఒకటే విద్య కాదు. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. స్కూల్ అనేది ఒక వ్యక్తిత్వ నిర్మాణ కేంద్రంగా పనిచేయాలి. పిల్లలకి ఒక విద్య కాకుండా ఓన్లీ చదవడం, రాయడం, బట్టి పట్టడం, మైండ్లో కాపీ చేసుకోవడం, మళ్ళీ ఎగ్జామ్లో రీప్రింట్ చేసుకుని కాపీ పేస్ట్ మిషన్లలా కాకుండా వ్యక్తుల్ని ఒక సంపూర్ణ మనుషులుగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు అనే విజ్ఞతని కూడా నేర్పించాలి. అదేవిధంగా సమాజం ఎలా నడుస్తుంది, సమాజంలో చట్టాలు ఏంటి, సమాజంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుస్తుంది, పరిపాలన ఎలా నడుస్తుంది, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, లా అంటే ఏంటి, లా ఏది అవాయిడ్ చేయాలి, ఏది ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాల్ని కూడా నేర్పించి లా అబైడింగ్ సిటిజన్స్గా పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరుతున్నాను. తద్వారా ఏంటంటే పిల్లలు ఇప్పుడు చూస్తున్నాం,
పిల్లలకి చదువులు నేర్పిస్తున్నారు, ఐఐటిఎన్లు అవుతున్నారు. కానీ ఫైనల్గా ఏంటి, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు, ఫ్యామిలీ రిలేషన్స్లో ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తిత్వం లేకుండా, ఒక ఇంటిగ్రిటీ లేకపోవడం వల్ల నేరాల వైపు ఆకర్షించబడి, వ్యసనాల వైపు ఆకర్షించబడి, తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకోలేక ఎంతో సాధించిన తర్వాత కూడా చిన్న చిన్న క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి మన జీవితంలో సాధించింది మొత్తం చిన్న ఇన్సిడెంట్స్తో, చిన్న క్రైమ్తో వాళ్ళ జీవితాన్ని మొత్తం మళ్ళీ అధపాతాళానికి తీసుకుపోవడం జరుగుతుందన్నమాట. అలా చాలామంది కూడా ఉన్నత స్థాయిలోకి పోయిన వాళ్ళు కూడా ఒక చిన్న నిజాయితీ లోపం వల్ల, వ్యక్తిత్వం లేకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో మళ్ళీ అధపాతాళానికి పడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అట్లా విద్యతో పాటు వినయము, సంస్కృతి, తర్వాత చట్టాలని గౌరవించే తత్వం, మంచి వ్యక్తిత్వం అలవడే విధంగా పిల్లల్ని పెంచాలని, తద్వారా మంచి సమాజాన్ని తయారు చేయడంలో విద్యా సంస్థలన్నీ పార్టిసిపేట్ చేయాలని, ఆ విధంగా మీరు మీ పిల్లల్ని చదివించి ఒక మంచి ప్రయోజకులుగా, ఒక మంచి నేషన్ బిల్డింగ్ సిటిజన్గా తయారు చేస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ మీద ఉన్న గెస్ట్స్ అందరికీ, ప్లస్ ఇక్కడ అటెండ్ అయిన మీడియా మిత్రులందరికీ, పేరెంట్స్, గెస్ట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సిస్లా గారు, ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్. యూ ఆర్ ఇంటూ మల్టిపుల్ బిజినెసెస్. అయినా బిజినెస్ ఏ విధంగా అయినా చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్ ద్వారా అలాంగ్ విత్ బిజినెస్ ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకున్నది ఇట్స్ అ గుడ్ థాట్, గుడ్ ఇంటెన్షన్. సో మీ ఇంటెన్షన్కి, మీ ఈ వెంచర్కి మీకు మంచి కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అంటున్నాను. నార్మల్లీ మనం ఆల్రెడీ చాలా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. బట్ నార్మల్గా నేను ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అయి ఉండి, నేను ఒక సోషియాలజిస్ట్ అయి ఉండి, ఎప్పుడు నమ్మకం సైకాట్రీలో కానీ ఇన్ ఎవ్రీ వే వి ఆల్వేస్ నో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అయ్యేది 0 to 5 years లోపు. తర్వాత మనం డాక్టర్స్, ఇంజనీర్స్, ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు, కానీ వ్యక్తిత్వం, రైట్ అండ్ రాంగ్, ఇవన్నీ మనం తెలుసుకునేది 0 to 5 years లోపు. సో వాట్ వీ సీ, వాట్ వీ అబ్జార్బ్, వాట్ వీ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ 0 to 5 years ఫార్మ్స్ ద ఎంటైర్ పర్సనాలిటీ. పర్మనెంట్ మన కోర్ మెమరీ లోపుకి వెళ్ళి మన పర్సనాలిటీ అక్కడి నుంచి డెవలప్ అవుతుంది అనమాట. సో మనం అనుకుంటాం కాలేజ్ మంచి పెద్ద యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదా పెద్ద యూనివర్సిటీకి ఎక్కడో అబ్రాడ్ వెళ్ళాలి అని హైయర్ ఎడ్యుకేషన్ గురించి చాలా ఫోకస్ చేస్తాం. కానీ మనం నిజంగా ఫోకస్ చేయాల్సింది మన పిల్లలు 0 నుంచి 5 years లోపు ఏం చేస్తున్నారు అనేది, ఇంట్లో ఎలా ట్రీట్ అవుతున్నారు అనేది, ఎలాంటి స్కూల్కి వెళ్ళి ఎలాంటి నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది. సో ఒక ప్రీ స్కూల్ ఇస్ నాట్ అ వెరీ స్మాల్ థింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. ద ప్రీ స్కూల్ ఆర్ ద ప్రైమరీ స్కూల్, ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలు ఎక్కడ చేసుకుంటారు అనేది ఎప్పుడు ఒక చాలా క్రూషియల్ పాయింట్ అయి ఉంటుంది లైఫ్లో. సో టు హ్యావ్ సచ్ అ వండర్ఫుల్ ప్రీ స్కూల్, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ బీన్ లక్కీ మోస్ట్ ఆఫ్ అస్. ఒక రూరల్ ఏరియాలో కూడా ఉన్న పిల్లలకి దేవుడి దయ వల్ల ఒక మంచి హెల్దీ అప్బ్రింగింగ్ ఒక్కొక్కసారి దొరుకుతుంది. ఎందుకంటే ఒక హెల్దీ వాతావరణం, హెల్దీ ఫ్యామిలీలో ప్రేమ, ఎక్స్పోజర్, లవింగ్ పేరెంట్స్, లవింగ్ అట్మాస్ఫియర్ ఉంటే అక్కడ కూడా ఒక మంచి గ్రోత్ అయ్యే ఇది ఉంది, ఆపర్చునిటీ ఉంది. బట్ ఇలాంటి సిటీలో అలాంటి ఒక స్పేస్ దొరకటం, అలాంటి ఒక అట్మాస్ఫియర్, ఒక సేఫ్, సెక్యూర్, లవింగ్, కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ దొరకటం అనేది ఇప్పుడు స్పేసే లేని టైంలో చాలా కష్టం. బట్ ఇలాంటి ఒక నేను లోపల కూడా చూశాను. సో లోపల ఉన్న ఎమ్యూనిటీస్ కానీ, స్పేస్, ఆ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఎవ్రీ రూమ్, ప్రతి రూమ్లో వాళ్ళు అవైలబుల్ చేసుకున్న దిస్ ఇస్ హిస్ ఓన్ ప్రెమిసెస్, ఓన్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని ఎంత కమర్షియల్గా వాడవచ్చు అని ఆలోచించి ఈ టైంలో ఓన్ ప్రెమైసెస్లో ఒక ప్రీ స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు అనేది ఒక చాలా మంచి థాట్. అండ్ అది కూడా సమాజంలో ఉన్న చిన్న పిల్లల కోసం. So not a tuition class, not a coaching class which can fetch much more money maybe, but this place he has invested in playing activities and such a thoughtful room. Prati room lo thoughtfulness undi, prati furniture lo thoughtfulness undi. So I hope and look forward that chala working parents ki anta time anta dedicate cheyalekapovam oka ante paristhiti city life ala ayipoyindi. Kani alanti life lo kuda పిల్లలకి ఒక సేఫ్ స్పేస్లో వదిలేసి వెళ్ళిపోతున్నాం అనే ఒక
కాన్ఫిడెన్స్ సెక్యూరిటీ మీ అందరికీ కలగాలి ఇలాంటి ప్లేస్ వల్ల. అండ్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక మంచి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. ఆ చైల్డ్హుడ్ వల్ల ఫ్యూచర్లో వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అయ్యి ఎదగాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ దీపావళి శుభాకాంక్షలు కూడా ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. కానీ అలీ గారు కానీ అన్ని భాషల్లో మాట్లాడుతూ అంతంత గొప్ప సినిమాలు అంత పెద్ద డైలాగులు చెప్పడానికి వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది. దానికి కారణం వాళ్ళు ఫస్ట్లో బేసిక్ చదువుకున్న ఒక స్కూలింగ్ అనే చెప్పాలి. ఇలా వీళ్ళందరూ చదువుకోవటం వల్ల ఇక్కడ దాకా వచ్చారు. ఇవాళ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకుంటున్నారు. గొప్ప గొప్ప మేధావులుగా నిల్చున్నారంటే మామూలు విషయం కాదు. దాని అంతటికీ బేసిక్ మన ప్రీ ఎలిమెంటరీ స్కూల్ నుంచే వస్తుంది. మనందరం చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఇలాంటి లొకాలిటీలో ఒక మంచి ప్రీ స్కూల్ పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. కంగ్రాచులేషన్స్ లోహిత్ గారు. మీరు త్వరలోనే 50 బ్రాంచీలు దాటి పెట్టాలి. మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా మీడియా కూడా ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటుందండి. ఇప్పుడు ద గ్రేట్ మ్యాన్, ద లెజెండరీ పర్సనాలిటీ అలీ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. ముందుగా అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అందరికీ. అలాగే లోహిత్ తను అన్న ఇలాగా స్కూల్ పెట్టుకుంటున్నాను అనగానే ఇంతకుముందు ఏం చేసామని అడిగా. ఏం లేదన్నా, ఇప్పుడే మొదటి అడుగు నా స్కూలు. సో ఎందుకంటే నాకు ఇష్టం చదువు అనేది, అందుకోసం అని పిల్లలు స్కూల్ పెడుతున్నాను అనగానే తప్పకుండా అమ్మ రావడం జరుగుతుందని అనగానే ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే కొంచెం చెప్పండి అన్న. ఎందుకంటే చాలా చిన్న వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అయ్యారు, చాలా పెద్ద వ్యక్తులు కూడా అయ్యారు. ఫ్యూచర్లో లోహిత్ ఇందాక రాజని చెప్పాడు, అన్న ఈ ఒక్క బ్రాంచ్ కాదు ఒక 50 నా టార్గెట్ అన్నాడు. అది నిజంగా నాకు బాగా నచ్చింది అది. ఎందుకంటే ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు మేము ఒక 100 సినిమాల్లో యాక్ట్ చేయగలమా అని అనుకోని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు దాదాపు ఒక్కొక్కరు 300 నుంచి 400 సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు. సో నేను చిన్నప్పుడు నుంచి చేస్తున్నాను కాబట్టి 1000 పైగా సినిమాలు యాక్ట్ చేసి ఉన్నాను నేను. నిజంగా అది నా అదృష్టం అనుకోవాలి. అండ్ అలాగే సో లోహిత్, సో ఆల్ ది బెస్ట్ అమ్మ. ఈ రోజున అందరూ చాలామంది వచ్చి నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో దీపావళి ఎంత సౌండ్గా ఉంటుందో, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, అలాగా ఫ్యూచర్లో నీ లైఫ్ అంతే కలర్ఫుల్గా ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ఇక్కడికి వచ్చిన నా మాట మీద గౌరవంతో వచ్చిన ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.